ఇక నెల 15 సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమరి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. క్లూస్ టీమ్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ డేటాబేస్ లో ఉన్న నేరస్తుల వేలిముద్రల ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ ఫుటేజ్ అలాగే సాంకేతిక ఆధారాలతో ఈ కేసులో 9 మంది నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో అరెస్టు చేశారు. ఇక హత్యకు వినియోగించిన 2 కార్లు, తాళ్లు అలాగే యాసిడ్ క్యాన్, క్లాత్, 10 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. మృతుడి స్వస్థలం ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం మండలం చెందిన నాగవరపు సత్యనారాయణగా గుర్తించారు. 15వ తారీఖు నాడు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలమర్రి స్టేజ్ దగ్గర పిల్లలమర్రి మన ఖమ్మం బైపాస్లో పిల్లలమర్రికి పోయే దగ్గర హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి పోయి చూస్తే సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ సెంటర్లో పాలు, గుడ్డు తిని చిన్నారులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు.